ఆయన మారిపోయారా లేక మార్పు చేయాలని భావిస్తున్నారా? పాలన గాడిలో పెట్టాలంటే సుదీర్ఘ మంతనాలు కాదు, సంక్షిప్తమే మేలనుకుంటున్నారా? తన మార్కు పాలన మరోసారి చూపించే ఆలోచనలో ఉన్నారా? అభివృద్ధి పట్టాలు ఎక్కాలంటే చక్కటి ప్రణాళికతో ముందుకు పోయేందుకు సిద్ధమవుతున్నారా? వేసే ప్రతి అడుగు అనుకున్న లక్ష్యం వైపు సాగాలనుకుంటున్నారా? ఇంతకీ ఆయనలో ఉన్న తపన ఏంటి? ఆయన కార్యదీక్ష ఎలా ఉండబోతుంది? అందుకోసం అధికారులందరినీ ఎలా సమాయత్తం చేస్తారు? అధికారులకు ఆయన చేయనున్న దిశానిర్దేశం ఏంటి? భవిష్యత్తులో కలెక్టర్ సమావేశం ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మార్కు చూపించేందుకు సిద్ధమవుతున్న సీఎం. గత 2 రోజులుగా కలెక్టర్ల సమావేశాలు. రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన పలు అంశాలపై చర్చ. కలెక్టర్ల సదస్సు నమూనా మార్చేస్తాం. సీఎం ప్రశ్నలు, సమాధానాల పద్ధతిలో నిర్వహణ. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక నుంచి తన మార్కు పాలన చూపించేందుకు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి పదే 1995 ముఖ్యమంత్రిని చూస్తారని చెప్పేవారు. ఇప్పుడు ఆ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయి. అందుకు ఉదాహరణ గత 2 రోజుల పాటు రాష్ట్రంలో జరిగిన కలెక్టర్ సమావేశాలు. విభజన ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే కలెక్టర్, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఆ సమయంలో రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకోవలసిన పలు అంశాలను సీఎం అధికారులతో చర్చించారు. అనంతరం ఈ మధ్యనే రెండోసారి సమావేశమయ్యారు. 2 రోజుల పాటు సాగిన ఈ సమావేశాల్లో పలు అంశాలను చర్చించారు. జిల్లా కలెక్టర్ సదస్సు నమూనాను వచ్చే సమావేశం నాటికి మార్చివేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్న పద్ధతిలో సమయం కొంత వృధా అవుతోందని గుర్తించామని, సుదీర్ఘ సమీక్షలు కాకుండా ప్రశ్నలు, సమాధానాల పద్ధతిలో నిర్వహిస్తామని తెలిపారు. సంక్షేమ పథకాలు, వాటి అమలు, లా అండ్ ఆర్డర్ తదితర అంశాలపై చర్చ. జమిలీ ఎన్నికలపై చర్చించిన చంద్రబాబు. 2 రోజుల పాటు సాగిన కలెక్టర్ సమావేశంలో పలు అంశాలను చర్చించినప్పటికీ సమయాభావం వలన కొన్ని అంశాలపై చర్చించలేకపోయినట్లు సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు, వాటి అమలు, రాష్ట్రంలో జరిగిన కొన్ని అవాంఛనీయ ఘటనలతో పాటు లా అండ్ ఆర్డర్ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించలేదని ఆయన భావిస్తున్నారు. అందుకోసం ఈసారి నిర్వహించే సమావేశాలకు ఏ అంశంపై చర్చించాలి, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాలను ముందుగానే కలెక్టర్లకు, ఎస్పీలకు చెప్పి వారిని సన్నద్ధులను చేయాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు పంపారు. జమిలీ ఎన్నికలపై సాగిన చర్చలో కొందరు వైసీపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సీఎం అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కలెక్టర్లే కీలకం. సీఎం అందరూ సమయాపాలన పాటించాలని సూచన. రాష్ట్రాభివృద్ధిలో కలెక్టర్లే కీలకం. అలాంటి వారికి సమయాపాలన కూడా మరీ ముఖ్యం. అందుకు ఎక్కువ అంశాలు చర్చించాలంటే వారికి ముందే ఆయా అంశాలకు సంబంధించిన విషయాలపై అవగాహనతో పాటు వారిని సన్నద్ధులను చేయాలని బాబు అనుకుంటున్నారు. తద్వారా ఇటు సమయంతో పాటు ఎక్కువ అంశాలు చర్చించే అవకాశం ఉంటుందని సీఎం భావిస్తున్నారు. మరోవైపు ఆయన సమస్యపై చర్చించడమే కాకుండా వాటి పరిష్కార మార్గాలు ఏమిటి, వాటిలో ఉన్న లోతుపాటులు ఏమిటని తెలుసుకునే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. పాలన గాడిలో పెట్టడమే లక్ష్యంగా అడుగులు. వ్యవస్థను సరైన మార్గంలో పెట్టేందుకే సమయాత్తం. అధికారులకు ముందుగానే సమాచారం ఇవ్వాలన్న సీఎం. ప్రతి సమావేశానికి ముందుగానే అధికారులు సమయత్తం కావాలి. సీఎం పాలన గాడిలో పెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. గతంలోనే నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వనంటూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ఇప్పుడు అదే పథంలో పయనించేందుకు ఆయన సమయత్తమవుతున్నారు. అలా చేయడం వలన ప్రజలకు మంచి జరగడంతో పాటు వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దే అవకాశం ఉంటుంది. వ్యవస్థను సరైన మార్గంలో పెట్టేందుకు అవకాశం ఉంటుందని బాబు అంటున్నారు. ఇక నుంచి జరిగే ప్రతి సమావేశానికి ఇలాంటి పద్ధతిలోనే వెళ్లాలని ఆయన అనుకుంటున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకే ఇక నుంచి సమయం వృధా కాకుండా
సుదీర్ఘ సమీక్షలు లేకుండా ప్రశ్నలు సమాధానాల పద్ధతిలో నిర్వహిస్తే బావుంటుందని అనుకుంటున్నారు. చర్చించాల్సిన అంశాలు, వాటి అజెండాను ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు పంపిస్తే ఆయా అంశాలపై చర్చించే అవకాశముంటుంది. దీనివల్ల సమయం ఆదా కావడం, సమస్యలు ఏమిటో, వాటికి పరిష్కారం ఏమిటో తెలుసుకోవడం వల్ల మంత్రులు, అధికారుల మధ్య చర్చ జరుగుతుందని అంటున్నారు. మరి చూద్దాం ఈసారి జరిగే కలెక్టర్ సమావేశం ఎలా జరుగుతుందో.